సుషుమ్న నాడి. ప్రతి మనిషిలోనూ 72,000 నాడులుంటాయి. అందులో చాలా ముఖ్యమైనది సుషుమ్న నాడి. అది వెన్నుపూస నుంచి మెదడుకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది యోగులందరూ మహాసమాధిలోకి ప్రవేశించే ముందు దృష్టి సారించే నాడి. ఇది ఉద్దేశపూర్వకంగానే వారు తెరిచి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా సరిగ్గా అలానే జరిగింది. కానీ రాములు యోగి కాదు డాక్టర్. ఎగ్జాక్ట్లీ. అదే చాలా ఆశ్చర్యంగా ఉంది. బహుశా తను ఏం చేస్తున్నాడో తనకే తెలుసుండకపోయి ఉండొచ్చు. కానీ 100% ఓ మహాసమాధిలోకి వెళ్తున్న యోగిలాగే తను చనిపోయాడు. మీకు చూపిస్తాను. కొంచెం సాయం చేయండి అడుగుతాలి. ఇదిగో ఈ పొడుపు చూశారు కదా, ఇది తన బాడీలో ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేసినట్టుంది. బహుశా ఒక ఉప్పొంగుతున్న లావా లాగా.